దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాము. గడిచిన దినములో యవన బిడ్డల కొరకు కొన్ని మాటలను మనము తెలుసుకున్నాము. యవన బిడ్డలు ఆ మాటలను బట్టి బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. అలాగనే దేవుడు ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ ఇవ్వడములో దేవునికి చాలా ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఆ కుమారులు బాల్యదినముల నుండి ఎంతో ప్రేమతో పెంచబడతారు. యవన కాలము వచ్చిన తరువాత తల్లిదండ్రుల విషయంలో వారు ఎంతో అమానుషముగా ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా వారు సంపాదించుకునేటువంటి లాభం ఏముంది అంటే కొన్నిసార్లు కీడు, కొన్నిసార్లు మరణం. తల్లిదండ్రుల మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ, లోకానికి అన్నీ కూడా మరి వ్యతిరేకంగా లోకంలో ఉన్నటువంటి పాపమంతా కూడా మరి అనుభవిస్తూ, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగచేస్తూ, సమాజానికి కీడు చేస్తూ బ్రతికినటువంటి అనేక మంది బ్రతుకులు అర్ధాంతరంగా ముగించబడటం ఎంతోమందిని మనము చూస్తున్నాము కూడా. అయితే పరిశుద్ధ గ్రంథము యవన బిడ్డల కొరకు ఏమేమి మాటలు దాచి ఉంచింది? ఒక యవనస్తుడు దీర్ఘాయువు కలిగి ఉండాలి అన్నా, అతని యొక్క సంవత్సరాలన్నీ కూడా సుఖజీవముతో గడవాలి అన్నా, అతడు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైన మాటలను గనక మరి హృదయములో చేర్చుకొని దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి నడిచినట్లయితే అతని యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడ్డాం, బోధించబడ్డాం. ఈ దినము నీవు ఒక తండ్రికి, తల్లికి మరి ఒక బహుమానంగా, స్వాస్థ్యముగా దేవుడు నిన్ను ఇచ్చినటువంటి ఆ కార్యమునకు ప్రతిఫలంగా నీ బ్రతుకును నీవెలా బ్రతుకుతున్నావు? ఎవరికి ఉపయుక్తంగా ఉన్నావు? ఒకవేళ ఈ దినము అడుగుతున్నావేమో, దేవుడు నాతో ఏది చెప్తే దాని ప్రకారముగా నేను జీవించటానికి ఇష్టపడుతున్నాను అని గనుక నీవు అన్నట్లయితే దేవుడు ఈ దినము నీతో మాట్లాడబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని మాటలను జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఇక్కడ మరి ఒక కుమారుడు కనబడుతున్నాడు. అతడు బుద్ధిహీనుడట. దేవుడు ఈ దినము మన ముందుకు 2 పాత్రలను తీసుకుని వస్తున్నాడు. ఒకటి బుద్ధిహీనుడు, మరొకటి బుద్ధిమంతుడు. నీవు ఏ మార్గములో ఉన్నావు, లేకపోతే నీవు ఏ గుంపులో ఉన్నావు అనేది ఈ దినము స్పష్టముగా ప్రభు నీకు తెలియచేయబోతున్నారు. నీవు ఒక బుద్ధి కలిగిన కుమార్తెగా ఉన్నావా, లేదా బుద్ధిహీనురాలైన కుమార్తెగా ఉన్నావా? నీవు ఒక బుద్ధిమంతుడుగా ఉన్నావా, బుద్ధిహీనుడుగా ఉన్నావా? నీవు బుద్ధిహీనుడుగా ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులు నీ యందు ఎలా దుఃఖపడతారు? వారు నిన్ను కనినందుకు వారికి ఏమి కలిసొచ్చింది అని చూసినట్లయితే ఇక్కడ బుద్ధిహీనుడైనటువంటి ఒకడు కనబడుతున్నాడు. వాడంట వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. సిగ్గుపరిచేటువంటి కుమారుడుగా ఉంటాడట నిద్రించేవాడు. ఎప్పుడు నిద్రించేవాడు? కోతకాలమందు నిద్రించేవాడు. మరి వేసవి కాలంలో కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ యవన బిడల కొరకు ప్రభు రాయించిన మాట జాగ్రత్తగా ఆలకించండి. బుద్ధిమంతుడు ఎప్పుడు ముందు చూపుతో పనిచేస్తాడు. కష్టించి పని చేసేవాడే బుద్ధిమంతుడు. చాలామంది బుద్ధిహీనులు ఉంటారు, సోమరితనంగా ఉంటారు. ఏ బాధ్యతను తీసుకోరు. ఆడపిల్లలైతే ఇంటి బాధ్యతను కూడా తీసుకోరు. ఏ విషయంలో కూడా పట్టనట్లుగానే మరి ఒక సహోదరుడు అంటున్నాడు, తల్లి ఆ కుమారుణ్ణి నిద్రలేపుతూ ఉంది. నాయనా లేవరా, చాలా తెల్లవారిపోయింది, మరి ఎండెక్కిపోతుంది, త్వరగా లెగు,
లేచి చక్కగా చదువుకో అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మా నా కలలు చాలా పెద్దవి గనుక, నేను యవ్వన కాలంలో ఉన్నాను కదా, నా కలలు చాలా పెద్దవి గనుక నా కళ పూర్తయిన తర్వాత లెగుస్తాను అంటున్నాడు. అంటే ఇతడు ఎంత సోమరో చూడండి. లేచి చక్కగా పని చేసుకొని బాధ్యతను వహించాల్సిన సమయంలో నిద్రపోతూ కలలు కంటాడట. ఇటువంటి వాడు సిగ్గు తెచ్చే కుమారుడు కాక మరి ఎవరు చెప్పండి? యవ్వన బిడ్డలారా, మన భవిష్యత్తు కొరకు తప్పకుండా ఒక మంచి ప్రణాళికను మనం కలిగి ఉండాలి. కష్టించి పనిచేసేవారిగా ఉండాలి. చాలామంది చూడండి ఏమీ చేయరు, తల్లిదండ్రుల మీద మాత్రమే ఆధారపడతా ఉంటారు. దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఏ పనినైనా నీ శక్తిని ఉపయోగించి నీ తల్లిదండ్రులకు నీవు సహాయంగా ఉండాలి. ఆడపిల్లలైతే మీ యొక్క తల్లిదండ్రులకు మీకు మరి అనుకూలంగా ఉన్నటువంటి ఏదో ఒక వర్క్ని చేసి మీ తల్లిదండ్రులకు మీరు ఆదరువుగా నిలబడాలి. ఇంటి పనుల విషయంలో మరి బాధ్యతను వహించేవారిగా ఉండాలి. అప్పుడే మీరు బుద్ధిమంతులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగుని 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తల్లిదండ్రులు బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి, గద్దించాలి, శిక్షించాలి. ఈ రెండూ చెయ్యనటువంటి తల్లిదండ్రులు మంచివారు కానే కాదు. తల్లిదండ్రులు మిమ్ములను గద్దించినప్పుడు మీకు చాలా కోపము, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ నాన్న నన్ను తిడుతూనే ఉంటారు, గద్దిస్తూనే ఉంటారు, మరి శిక్షిస్తూనే ఉంటారు అని చాలామంది విసుక్కుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీ తల్లిదండ్రుల మాట నీవు ఖచ్చితంగా వినాలి. వారు చేసేటువంటి శిక్షను నువ్వు తప్పకుండా అంగీకరించాలి. చాలామంది యవ్వన బిడ్డలు అంటూ ఉంటారు, నువ్వేంటి నాకు చెప్పేది, నాకున్నంత చదువు నీకుందా, లేకపోతే నాకున్నంత జ్ఞానము నీకుందా అని తండ్రిని తల్లిని మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఆ విధంగా మాట్లాడటం దేవుని చిత్తం కాదు. వారు చదువు లేనివారైనా జ్ఞానము లేనివారైనా నీ మేలును కోరేటువంటి తల్లిదండ్రులు నీకు మంచి శిక్షణనిచ్చి నీవు ఉన్నత స్థితిలో ఉంటే చూడాలనేటువంటి ఆశతో వారు ఎదురు చూస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, తాను ప్రేమించిన వారినే యెహోవా గద్దిస్తాడట, శిక్షిస్తాడట. అలాగనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది, దేవుడు ప్రేమించిన వారిని మాత్రమే దండిస్తాడట. అంటే ఏ యొక్క తల్లిదండ్రులైతే బిడ్డలను అత్యధికంగా ప్రేమిస్తారో వారికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వారు తప్పు మార్గంలో పోకూడదని వారిని గద్దిస్తూనే ఉంటారు, క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమశిక్షణను స్వీకరించేవారిగా ఉండాలి. ఆ శిక్షను స్వీకరించేటువంటి మనస్సు మీకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదించి విస్తరింపచేస్తాడు. అలాగనే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఇక్కడ జ్ఞానము కలిగిన కుమారుడట తండ్రిని సంతోషపరుస్తాడట, బుద్ధిహీనుడట తన తల్లి యొక్క బోధను తిరస్కరిస్తాడట. నిజమే, వాడు మంచి బోధను తిరస్కరిస్తున్నాడు అంటే బుద్ధిహీనుడే, బుద్ధిహీనురాలే. తల్లిదండ్రులు వారికి జ్ఞాన బోధన చేస్తూ ఉంటారు. వారు మంచి మార్గములో తమ పిల్లలు పెరగాలి అనేటువంటి ఉద్దేశముతో వారు జ్ఞాన బోధన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇలా కూడా ఆశిస్తారు, వారు చెప్పినటువంటి మాటలు బిడ్డలు విధేయతతో స్వీకరించాలని కోరుకుంటారు. అయితే విధేయతను చూపించటం కానీ జ్ఞాన బోధను స్వీకరించటం కానీ బుద్ధిహీనుడకు అసలే ఇష్టం ఉండదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చేయును. తనను కనినటువంటి తల్లిదండ్రుల కంట బాధను దుఃఖాన్ని కలగచేసేటువంటి కుమారులు ఉన్నారట. వారెవరో తెలుసా? బుద్ధిహీనులు. వారు తల్లిదండ్రులకి ఏమాత్రము సంతోషాన్ని మిగల్చరు.
ఎంతగా తల్లిదండ్రులు ఏడుస్తున్నా బ్రతిమలాడుతూ ఉన్నా చెడు వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఆఖరికి తల్లిదండ్రులను మోసం చేస్తూ కూడా బ్రతికేటువంటి యవ్వన బిడ్డలను అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా జీవితాలు ఎంత మాత్రమో అలాగన ఉండకూడదు. మన తల్లిదండ్రులు మనను కన్నందుకు వారు కుమిలి ఏడుస్తూ ఉంటే అది నీకు క్షేమమా? ఎంత మాత్రము కానే కాదు. వారిని సంతోషపరిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. తండ్రికి అవమానాన్ని తీసుకొని వస్తాడట బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు. ఈ బుద్ధిహీనుడు ఇష్టానుసారముగా అందరితో మాట్లాడుతూ ఉంటాడు, కోపముతో మాట్లాడుతూ ఉంటాడు, మరి అనేకులతో గొడవలు పెట్టుకుంటాడు, ఆలోచన లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తద్వారా ఎన్నో గొడవలు గృహం మీదకి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో అవమానము కలుగుతూ ఉంటుంది. మనము అలాగునే ఉండకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిన్ను నీవు దృష్టిలో పెట్టుకోవడం కాదు, నీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, నీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా నీ దేవుని దృష్టిలో పెట్టుకోవాలి. నీవు దేవునిని అంగీకరించిన వ్యక్తివి, దేవుని కోసం మాత్రమే బ్రతకాలి. ఒక్క మాట నీవు తగ్గించుకున్నంత మాత్రాన నీవేమీ తక్కువైపోవుగా. ఇంకా దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అని. ప్రియ యవన బిడ్డ, దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా నీవు నడిచినట్లయితే నీ తండ్రికి చేటు తెచ్చేవాడిగా నీవు ఉండవు. నీవు నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటావు. అనేక మంది ప్రజలు నీవు మంచివాడవని అంటారు అని సామెతల గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఇక్కడ మరొక కుమారుడు కనబడుతున్నాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు బుద్ధిమంతుడట, మరి తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. కొంతమంది బుద్ధిహీనమైనటువంటి పనులను చేస్తూ తమ తల్లిదండ్రుల యొక్క మాటను ఏమాత్రము కూడా వినరు. చెడు స్నేహాలు పట్టి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు ఎంతో వేదన, బాధ. అయితే ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. నేను ఒక్క మాట చెప్తాను, ప్రస్తుతము నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీవు సంపాదించట్లేదనో లేకపోతే నీవేదో తెచ్చిపెట్టట్లేదనో మాత్రం కాదు. నీవు ఆ చెడ్డ స్నేహాల నుండి బయటకు రావాలని, ఆ చెడు వ్యసనాల నుండి బయటకు రావాలని ఎంతో కన్నీరు కారుస్తున్నారు. నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ విధముగా నీవు చేయటం న్యాయమా? నీవు పాపంలో బ్రతుకుతున్నావు, అది దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గము. ఇంకా చాలామంది యవన బిడ్డలైతే మరి తల్లిదండ్రులు బాధపడుతున్నట్లుగా ఏంటో తెలుసా, వారి జీవితాలను వ్యభిచారానికి అప్పగించుకున్నటువంటి కుమారుల కొరకు తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తున్నారు. ఎంతోమంది వ్యభిచారంలో పడిపోయి, పాపములో పడిపోయి, స్త్రీ మోహములో పడిపోయి, మరి నీచమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యభిచార పాపములు జీవిస్తున్నారు. ప్రియ సహోదరుడా, అది ప్రారంభంలో చాలా సరదాగా సంతోషంగా అనిపించినప్పటికీ కూడా దాని యొక్క అంతం చాలా చేదుగా ఉంటుంది. నీ యొక్క జీవితాన్ని మరణానికి అప్పగిస్తుంది, నీకు చేదు అనుభవాలని మిగుల్చుతుంది. అయితే ప్రస్తుతము నీవు చెడిపోయి ఆ పాపములో పడిపోయావా? తప్పించుకొని బయటకు రాలేకపోతున్నావా? మార్పును నీవు చెంది ఉన్నావా? కానీ విడుదల పొందలేకపోతున్నావా? అయితే ప్రభు ఈ యొక్క దినము నీతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు అనుకుంటూ ఉండొచ్చు, నా తల్లిదండ్రులను నేను సంతోషపెట్టాలి అని, కానీ అది సాధ్యము కావట్లేదేమో. దేవుని అడుగు, ప్రభువా నేను నా తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉండటం మరి నాకు ఇష్టం లేదు, కానీ ఈ పాపములో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను, నన్ను నీవు బయటకు తీయి, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను బయటకు తీసుకొని రా ప్రభువా అని నీవు దేవుని అడిగినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. పాపంలోని నీవు బ్రతికితే నీకెన్నటికీ మనశ్శాంతి దొరకదు.
పాపం నీ హృదయములో దాచుకున్నంత కాలము అది నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. నీ యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారు, దేవుడు కూడా ఉద్దేశించాడు. కానీ అపవాది నిన్ను పాపములోనికి ఈడ్చుకొని వెళ్ళి నిన్ను ఏడిపిస్తూ మనశ్శాంతి లేకుండా ఆఖరికి ఆ యొక్క పాపములో నుండి బయటకు రాలేని కారణము చేత మరణము వైపునకు అది నిన్ను నడిపిస్తూ ఉంది. నీవు ఈ దినమే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొనిరా, పరిగెత్తుకొని దేవుని దగ్గరకు రా, దేవుని సన్నిధిలో మోకరించు, ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుడు అంటున్నాడు కదా, తప్పకుండా నీ యొక్క అతిక్రమములను ఆయన క్షమించే దేవుడనని. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకోగలిగితే నిశ్చయముగా ఆయన నీ యొక్క అతిక్రమములన్నీ కూడా, నీ పాపములన్నీ కూడా ఆయన క్షమించే దేవుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వాక్యములో మనకు తెలియచేస్తున్నమాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5వ వచనం చూసినట్లయితే, నా పాపము నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. యేసయ్య నీ ప్రతి పాపమును క్షమిస్తాడు. నీ గత జీవితాన్ని మనుషులు గుర్తు చేసి నిన్ను ఏడిపించవచ్చు, నిన్ను ఒక దోషిగా నిలవబెట్టొచ్చు. కానీ దేవుడు అలా కాదు, నీ పాపములు నీకు దూరపరుస్తాడు. ఎంత దూరమో తెలుసా? తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరపరిచి నీకు శాంతికరమైన జీవితాన్ని ఇస్తాడు. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను ప్రేమించినట్లు ప్రేమించి మోసం చేశారేమో, ఆ యొక్క మోసపోయినటువంటి వేదనలో బాధలో నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు ఏ పాపంలో పడిపోయిన వ్యక్తివైనా, నీవు ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, నిన్ను నీవు మార్చుకొని సరి అయిన జీవితం జీవించాలి అనేటువంటి ఆశ కనుక నీవు కలిగి ఉన్నట్లయితే, అయా ఇక నిండైనా నా తల్లిదండ్రులకు నేను మంచి పేరును తీసుకొని రావటానికి ప్రయాసపడతాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అని నీవు నిర్ణయాన్ని తీసుకుంటే చాలు, ఆయనే నీ దగ్గరకు పరిగెత్తుకొని వస్తాడు. తప్పిపోయిన కుమారుడి యొక్క కథ మీరు విన్నారు కదా. అతడు తన తండ్రి దగ్గర నుండి రావలసినటువంటి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి వ్యభిచార పాపములో ఖర్చు పెట్టాడు, వృధాగా ఖర్చు చేశాడు. పాపాన్ని అతడు అనుభవించాడు. తన జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకున్నాడు. అంతా అయిపోయింది. అతడు మోసపోయాడు. జీవితం నాశనం అయిపోయింది. అతడు ఒంటరిగా పందుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి అన్నము సమృద్ధిగా ఉంది, నా బ్రతుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని ఏడుస్తూ అతడు నిర్ణయించుకున్నాడట, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కనీసం ఒక దాసుని మాదిరిగా నన్ను బ్రతుకుతాను అని వెళ్ళినప్పుడు అతడు దూరమున ఉండగానే తండ్రి ఆ కుమారుని చూచి పరుగు పెట్టుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుని ప్రేమించి అతనిని ఘనపరిచి మరలా అతని యొక్క స్థానాన్ని అతనికి తిరిగి ఇచ్చినట్లుగా దేవుడు నీ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆయన నిన్ను భూమి మీదకి పంపించినప్పుడు ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇచ్చాడో మరలా అదే జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీవు కోల్పోయినటువంటి పేరును, ప్రఖ్యాతను, మంచితనాన్ని అన్నీ దేవుడు నీకు తిరిగిస్తాడు. నీ కుటుంబంలో నీవు కోల్పోయిన స్థానాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందరూ ప్రస్తుతం నిన్ను వంగి చూస్తున్నారేమో, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, అందరూ తల ఎత్తి నిన్ను చూచే స్థాయికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు మార్పు చెందాలి. నీవు బుద్ధిహీనుడిగా ఉండకూడదు, బుద్ధిమంతునిగా ఉండాలి. నీవు బుద్ధిహీనురాలుగా ఉండకూడదు, బుద్ధిమంతురాలుగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. అట్టి మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఇదిగో తల్లిదండ్రులను సంతోషపరిచేవారిగా, ఒక్క శరీర సంబంధమైన తల్లిదండ్రులను మాత్రమే కాక మిమ్ములను, మీ ఆత్మలను కాయుచున్న ఆత్మ సంబంధమైనటువంటి నాయకులకు కూడా లోబడి వారి యొక్క జ్ఞాన బోధను మరి స్వీకరించి వారు చెప్పిన సత్య బోధ వైపు మీ జీవితాలను నడిపించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు
తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు మాత్రం మిమ్మల్ని చూచి మురిసిపోతారు. అంత ఉన్నతమైన స్థాయిని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన ఈ మాటల ద్వారా మమ్మల్ని సంధించారు. మమ్మలను బలపరచండి, ఆశీర్వదించండి. యవ్వన కుమారుల కొరకు, యవ్వన కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారు ఎంతగానో ప్రభువా నాయన ఈ మాటలన్నీ కూడా నాయన ఓపికగా ఆలకించి ఉన్నారు తండ్రి. నాయన ఈ మాటలు వారి హృదయంలో ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి. నీ వాక్యానుసారముగా నడిచేటువంటి కృపను వారికి ఇవ్వండి. బుద్ధిమంతులుగా వారిని తయారు చేయండి తండ్రి. నాయన ఏ దోషములలో, ఏ పాపములో పడిపోయి శాంతి సమాధానము లేకుండా ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా చిక్కులలో నుండి బయటికి రాలేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో దయచేసి నాయన వారికి శాంతి సమాధానాన్ని ఇవ్వండి. దుష్టుడు వారి మీద వేసినటువంటి మానసికమైన ఒత్తిడి అనే బాణముల నుండి బిడలను మీరు తప్పించండి నాయన. ఉన్నత స్థాయికి, స్థానానికి వారిని నడిపించండి. మంచి ఆలోచనలు ఇవ్వండి. మంచి క్రమశిక్షణను వారికి అనుగ్రహించండి నాయన. అయ్యా నా తండ్రి, ఆ బిడలు ప్రభువా కుటుంబంలోను సంఘములోను కూడా నాయన మంచి బలమైన సాధనాలుగా అయ్యా ఉన్నతమైన స్థాయిలో ఉండుటకు మీరు కృప చూపించమని, అయ్యా నా తండ్రి నాయన నిరాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మంచి భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు నాయన రకరకాల సమస్యలతో వేదనలో ఉన్నారు. వారి కన్నీళ్లను తుడిచి నీ మందిర ఆవరణ మందు వారిని సాక్షులుగా వాడుకొనమని, ఈ మాటలను ఆలకించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.